రైతు గోసా బీజేపీ భరోసాలో ముతోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ బీజేపీ చేపట్టిన రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమం మూడో రోజుకు చేరుకుంది. పెద్దపల్లి మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలలో బీజేపీ పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పర్యటించి కాటారం, మంతని, పెద్దపల్లి మార్కెట్లను సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు పాల్గొన్నారు. పండిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని, ప్రతి గింజ కొనే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా బీజేపీ పార్టీ డిమాండ్ చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కొనుగోలు కేంద్రాలలో ఇబ్బందులు ముతోల్ ఎమ్మెల్యే వివరించారు. క్వింటల్కి 60 రూపాయలు, దాని కుట్టే దారం కూడా రైతు తెచ్చుకోవాల్సిందే. కాంటాలు సరిగా లేవు, గాడి కీలలు కూడా ఒకటి ఉంటే అది ఎవరికి సాలయి. ఒక రైతు 40 ఎకరాలు ఎత్తే ఆయనే పోసుకుంటాడు వారం రోజులు, ఈ మిగతా ఏడ పోవాలి? అట్లాంటి సమస్యలు ఏర్పడ్డాయి. అటువంటి ఏ పరికరాలు లేవు రైతుకు అందుబాటులో. ఏం చేసేది ఒకటే మిషన్ అయింది. చాలా ఇబ్బంది పడి ఒకటే రైతులు నేను నాకు కావాలంటే కళ్ళం అంతటా ఎట్లా పెడతారు? వర్షం పడుతుందని ఇప్పుడు కాంటాలు కానియకుంటే ఇప్పుడు ఆపింది. బార్దాన్ని ఒకసారి ఇచ్చిండు, ఒకసారి 30 బార్దాన్ని ఇచ్చిండు. ఈసారికి అన్ని దింపుకున్నాం. దింపుకుంటే నాకు కానీ రైతులు మేమే కొట్లాడుకుంటాం. ఇప్పుడు ఇవన్నీ జోకినే ఇప్పుడే స్టార్ట్ 6 కిలోల ఇంకోటి ఇప్పుడు బత్తకి కిలో మొత్తం 6 కిలోలు అంటే ఇప్పుడు పెట్టేదంటే 41 కిలో 200 పెడతాను. మరి ఆడ రైస్ మిల్ ఎంత కట్ చేస్తాను? రైస్ మిల్ ఎంత కట్ చేస్తాను? ఇక రైస్ మిల్లు అంతే వాళ్ళ కుమ్మెక్క అవుతాను. ఎంత కట్ చేస్తాను అంటున్నా? ఇక్కడ ఈ